హాయ్ అండి, వెల్కమ్ టు మాన్విక్ వ్లాగ్స్. ఈరోజు అయితే మేము ప్యూరిఫైయర్ క్లీనింగ్ ఎలా చేయించాలో చూపిస్తాను చూడండి. పైన లోపల అయితే వాటర్ ఉన్నవన్నీ తీసేయమని అయితే చెప్పారనమాట. సో ఖాళీ అయితే చేస్తున్నాము కింద బకెట్ పెట్టేసి. ప్యూరిఫైయర్ క్లీన్ చేయడానికి అయితే తినే వచ్చింది ఈ అన్నేనే. ఫస్ట్ టైం క్లీన్ చేయించినప్పుడు అయితే క్యాండిల్ చేంజ్ చేసి అయితే వెళ్ళిపోయారండి. సెకండ్ టైం చేంజ్ చేసినప్పుడు కూడా క్యాండిలే చేంజ్ చేశారు. థర్డ్ టైం చేంజ్ చేయించినప్పుడు అయితే లోపల ఉన్న పైన క్యాండిల్స్ అన్ని తీయాలని అయితే చెప్పారు, బాక్స్లో ఉన్నవి. ఆయన తీస్తున్నప్పుడు అయితే చూసామన్నమాట. చాలా డస్ట్ ఉండే అందులో, మీకు కూడా చూపిస్తాను చూడండి. క్యాండిల్ కలర్ చేంజ్ అయిపోయింది. ఇంకా ఆయన ప్యూరిఫైయర్ బాక్స్ని కింద పెట్టేసి నట్స్ అన్ని ఓపెన్ చేసి అయితే లోపల ఉన్న క్యాండిల్స్ అన్ని తీసేశారు. లోపల ఉన్నాయి అవన్నీ 3 parts ఏమి ఉన్నాయి అనుకుంటా. అవన్నీ తీసి మళ్ళీ రీప్లేస్ అయితే చేశారనమాట, వేరే పెట్టేశారు. మనకి వాటర్ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోవాలండి, లేదంటే పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా ప్రాబ్లం అవుతుందన్నమాట. మాకు ఒకసారి అయ్యింది. సో అప్పటి నుంచి మేమైతే అది అయినా కాకపోయినా మంత్లీ ఒకసారన్నా లేదంటే 2-3 monthsకి ఒకసారన్నా పిలిచి చూపిస్తూ ఉంటాం అనమాట. మేము అసలు అంతా పార్ట్స్ అన్నీ ఓపెన్ చేసి పెడతారని అయితే అనుకోలేదు. మేము జస్ట్ క్యాండిల్ చేంజ్ చేసి వెళ్ళిపోతారేమో అనుకున్నాము. బట్ ఆయన ఓపెన్ చేసినప్పుడైతే షాక్ అయిపోయాం మేము, ఇవన్నీ ఓపెన్ చేయాలని చెప్పేసి. ఇవన్నీ చేంజ్ చేశారనమాట, ఇవన్నీ తీసేశారు. ఇవన్నీ మిగిలిపోయింది. ఇది క్యాండిల్ లోపల మనం ప్రతిసారి చేంజ్ చేస్తూ ఉంటాం కదా, ఇదే క్యాండిల్. వాటర్ బాగానే వస్తున్నాయి కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయకండి, తొందరగా క్లీన్ చేయించేసుకోండి. మాదైతే క్లీన్ అయిపోయిందనమాట ఇప్పుడు.